రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిజాన్ని దాచిపెట్టి అబద్దాలను పదే పదే చెప్పడం ద్వారా ప్రజలను భ్రమల్లో ముంచాలని మంత్రి చూస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఒక్క కార్యక్రమం చేయకుండా మన ఈ మధ్య వాళ్ళ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. మనం చేసిన పని చెప్పుకోలేక ఓడిపోయాం, మనం గనక చెప్పుకున్నట్టయితే గెలిచామని చెప్తున్నాడు. ఏమీ పని చేయలే. ఆయన పెన్షన్ ఇస్తాడు, 2000 నుంచి 3000 చేస్తాడు. 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది ఆయనకి. అట్లానే పిల్లలకు చదువుకి 2 డబ్బులు ఇస్తానట, అవి చేయడానికి ఒకరికి ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టేశారు. ఏం పని చేయలే ఆయన. కాలక్షేపం చేసేసి 5 సంవత్సరాలు కాలక్షేపం చేసి ఇంట్లో కూర్చొని కక్షలు తోటి రాష్ట్ర ప్రజలందరినీ ప్రాంతీయ మాటలతోటి కులాలతోటి మతాలతోటి విభజన చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడం తప్పక ఏ కార్యక్రమం కూడా ఆయన చేయలేదు. ఇంకా చేసింది ఆయన చేసింది చెప్తే ఇంకా తంతారు. అంత దరిద్రంగా పరిపాలన చేసి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు అన్నమాట. ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ రన్ చేస్తున్నాం. ఈరోజు పిడుగురాళ్లలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు వ్యాఖ్యలను చూస్తే నిజాల్ని దాచిపెట్టి అబద్ధాలని పదే పదే చెప్పటం వల్ల అయ్యే నిజమవుతాయి అన్న భ్రమలో ఉన్నారు. ఎందుకంటున్నాను అంటే పెన్షన్లు పంచడానికి 5 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. ఎస్, 2000 నుంచి 3000 ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెంచుకుంటూ పోయి ప్రతి ఒక్కళ్ళకి నెల నెల ఇంటికి వెళ్ళి అందజేశాము. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఒక్క పెన్షన్ అన్నా మీరు కొత్తది ఇవ్వగలిగారా? మళ్ళీ సిగ్గు లేకుండా ఆ రోజు పెన్షన్ విధానాన్ని గురించి మీరు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అమ్మ ఒడి గురించి ఏదో మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి అనే ఒక పథకాన్ని సృష్టించిందే జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నట్టున్నారు. అంత గొప్ప పథకాన్నే మీరు కాపీ చేసి పేరు మార్చుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోతే ఎలా? అర్హులున్నటువంటి ప్రతి తల్లికి కూడా డైరెక్ట్ గా ఆ పథకాన్ని అందేలాగా చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా అభివృద్ధి చేయలేదు అనే మాటలు వస్తున్నాయి. రవికుమార్ గారు, మీరు ఈరోజు ఏ కార్యక్రమానికైతే వచ్చారో పిడుగురాళ్ల మెడికల్ కాలేజీలో పనులు ఎంతవరకు వస్తున్నాయని పరిశీలించడానికి వచ్చారో ఆ మెడికల్ కాలేజీని స్థాపించిందే తీసుకువచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థల్ని కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలను కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్లటం కానివ్వండి, ఆరోగ్యశ్రీ అందుకున్నటువంటి పేషెంట్లకు ఆరోగ్య ఆసరా అందించటం కానీ అలాంటి గొప్ప పనులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పుడు ఆరోగ్యశ్రీని తొంగలో తొక్కుతున్నది ఎవరు? అసలు ఆరోగ్యశ్రీకి పాత్ర వేసింది ఎవరో మీరే ఆలోచించుకోండి. దాంతోపాటు ఏదో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు మతాలని ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మతాలను అడ్డు పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారో చిన్న పిల్లవాడిని అడిగినా కానీ చెప్తారు. లేదా మీకు తెలియకపోతే మీ పార్ట్నర్ ఉన్నారు మిస్టర్ సనాతనిని, ఆయన్ని అడగండి, ఇంకా గొప్పగా చెబుతారు. దాంతోపాటు రానున్న రోజుల్లో మీరు అన్న మాటకి ప్రజలే తంతారు. ఎస్, 100% రానున్న రోజుల్లో ప్రజలే ఎవరిని తన్నబోతున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడటానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా మాట్లాడే ముందు ఎవరు చేశారు అనేది గుర్తు పెట్టుకొని పక్కన వాళ్ళు చేసింది మేము చేశాము అని చెప్పుకోవటం మానేసి మీరు కొత్తగా ఏదైనా చేయటం మొదలు పెట్టండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.